మిత్రులారా, నిన్న ఎల్కతుర్తి వద్ద కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జరిగినటువంటి బహిరంగ సభ అది సాధారణ సభ కాదు, ఒక బాహుబలి సభ. ఆ సభ పూజ్యనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నాయకులైన శ్రీ కేసీఆర్ గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక ప్రేమ, నమ్మకం, విశ్వాసం, అచంచలమైనటువంటి ప్రజలకు వారి పట్ల ఉన్నటువంటి ఒక భక్తికి నిదర్శనంగా దాదాపు 25 లక్షల మంది యావత్ తెలంగాణ నలుమూలల నుండి వచ్చేసి ఆ సభనంతా కూడా విజయవంతం చేసినారు. తెలంగాణకు కేసీఆర్కు ఉన్నటువంటి పేగు బంధాన్ని, అనుబంధాన్ని మరొక్కసారి ఎల్కతుర్తి సభ ద్వారా ప్రజలు రుజువు చేసి చూపించినారు. తెలంగాణ సొంత పార్టీ పుట్టినరోజును నిన్న జరుపుకున్నటువంటి ఒక సందర్భంగా అక్కడికి మండు టెండల్ని కూడా లెక్క చేయకుండా విచ్చేసినటువంటి లక్షలాది మంది అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు, పెద్దలకు, ఆత్మీయులకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. మండు టెండను లెక్క చేయకుండా గుండెల్లో కొలువైనటువంటి కేసీఆర్ను చూసేందుకు, ఆయన చెప్పేటువంటి ఒక సందేశాన్ని వినేందుకు ఎల్కతుర్తికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ పాదాలకు వందనాలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున ఈ వరంగల్ సభను నిర్వహించినటువంటి ఏ ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అద్భుతంగా ఒక ఆర్మీ కోఆర్డినేట్ చేసినట్టుగా, ఆర్మీ నిర్వహించినట్టుగా ఆ సభ నిర్వహణలో అహోరాత్రులు కృషి చేసినటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, రకరకాల డిపార్ట్మెంట్స్లో పనిచేసినటువంటి అనేక మంది, వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా కేసీఆర్ గారు అనేక సభలు నిర్వహించినారు. ఇదే వరంగల్లో నేషనల్ మీడియా కోడై కూసేటువంటి ఒక రీతిలో గిన్నీస్ రికార్డును తలదన్నేటువంటి ఒక రీతిలో పెద్ద పెద్ద సభలు పెట్టినటువంటి ఒక చరిత్ర మనం గతంలో చూసినాం. 2013-12 ఆ ప్రాంతంలో పెట్టినట్టు ఒక సభ. ఇట్ వాజ్ ఎ హిస్టరీ దట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సముద్రం లాంటి సభగా ఆ రోజు గిన్నీస్ బుక్ రికార్డ్స్లోకి ఎక్కినటువంటి ఒక సభ. దాన్ని తలదన్నేటువంటి ఒక రీతిలో నిన్న ఎల్కతుర్తి సభ విజయవంతమైంది. ఇది కేసీఆర్ గారిపై ప్రజలకు ఉన్నటువంటి ఒక విశ్వాసానికి, నమ్మకానికి మరొక్కసారి ప్రతీక. ఎల్కతుర్తి కేసీఆర్ గారి పట్ల ఉన్న విశ్వాసాన్ని ఎలుగెత్తి చాటింది అని చెప్పని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారిపై ప్రేమ మాత్రమే కాదు, 16 నెలలుగా రేవంత్ రెడ్డి యొక్క రాక్షస పాలనలో ప్రజలు పడుతున్నటువంటి ఒక బాధలు కూడా వ్యక్తీకరించేందుకోసం అని చెప్పని ప్రజలందరూ కూడా పొలోమని వచ్చి కేసీఆర్ గారు మాకు అండగా ఉంటారనేటువంటి ఒక నమ్మకంతో కూడా ఈ సభకు వచ్చేసినట్టుగా స్పష్టంగా అక్కడ కనబడతా ఉంది. చిన్న లేదు, పెద్ద లేదు, ఆడ లేదు, మగ లేదు, పొలోమని ఇన్ని లక్షల మంది బహుశా భారతదేశంలోనే కాదు
కాంటెంపరీ పాలిటిక్స్ ఆఫ్ ద వరల్డ్లో ఇంత పెద్ద మీటింగ్ ఎక్కడా కూడా జరిగినటువంటి ఒక దాఖలాలు లేవు. ఇది ముమ్మాటికి 2-3 సంకేతాలు పంపిస్తూ ఉంది. ఒకటి, మూడ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ విత్ కేసీఆర్. పీపుల్ హ్యావ్ ఫెయిత్ అండ్ బిలీఫ్ ఇన్ కేసీఆర్. మూడ్ ఆఫ్ ద పీపుల్ ఇస్ దట్ బీఆర్ఎస్ విల్ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు పవర్ అని చెప్పని బలంగా ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని ప్రజలు ఆ సభకు వచ్చి ప్రకటించినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇంకొకటి, కేసీఆర్కు మించినటువంటి ఒక చరిష్మా కలిగినటువంటి, అత్యంత ప్రజాదరణ కలిగిన చరిస్మాటిక్ లీడర్ భారతదేశంలోనే లేడు అని చెప్పని నిన్న జరిగినటువంటి ఒక సభ ద్వారా రుజువైనట్టుగా నేను భావిస్తా ఉన్నాను. వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ గారి సభ అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పని అంతోకింతో అవగాహన ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహణకు కేసీఆర్ గారు పూనుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ పూనుకుందనగానే వాళ్ళ వెన్నుల్లో వణుకు మొదలైంది. వాళ్ళ పాదాల కింద భూమి బద్దలైనట్లుగా నిన్న వ్యవహరించినారు. ఎక్కడికక్కడ మండుటెండల్లో ప్రజలు గుండెల్లో కేసీఆర్ను పెట్టుకొని వాళ్ళంతా 100 కిలోమీటర్ల దూరం నుండి వాళ్ళు వస్తూ ఉంటే ఆ సమావేశానికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా సహకరించాల్సినటువంటి ఒక ప్రభుత్వం కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఒక దుర్మార్గమైనటువంటి ఒక సైంధవ పాత్ర పోషిస్తూ నిన్న ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినారు. అడ్డమైనటువంటి ఒక డైవర్షన్స్కు ప్రజలను గురి చేసే ప్రయత్నం చేసినారు. ఇష్టం వచ్చినట్టుగా లాఠీ చార్జీలు చేసే ప్రయత్నం చేసినారు. దాదాపు 25-30 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయిపోయి సభా ప్రాంగణమే ఒక జనసముద్రంగా ఉంది అంటే మొత్తం 20-30 కిలోమీటర్ల అంతా కూడా ఒక జనసముద్రం మారి ట్రాఫిక్ జామ్లో దాదాపు 5-10 గంటల పాటు ప్రజలు రోడ్ల మీద ఇరుక్కొని ఇబ్బందులకు గురయ్యేటువంటి రీతిలో పోలీసులు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు దాష్టికానికి బలైనప్పటికీ కూడా జై తెలంగాణ నినాదాన్ని విడలేదు, జై కేసీఆర్ నినాదాన్ని విడవలేదు. కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో సభాస్థలికి బయలుదేరినటువంటి వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. నేను పోలీసు గారి, ప్రభుత్వానికి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రకంగా అప్రజాస్వామికంగా మీరు ఎంతెంత అయితే అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారో, అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేస్తారో అంతకు పై ఎత్తు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ సైనికులు కానీ, ప్రజలు కానీ మీపై తిరగబడే రోజు ఇంకా ముందుందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది రెఫరెండం. రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలనకు ఇది రెఫరెండం. ఒకవేళ నిజంగానే గనక రేవంత్ రెడ్డి పాలనలో గనక ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నట్టయితే 25 లక్షల మంది ఆ సభకు వచ్చిండేవాళ్ళు కాదు. ఇవాళ 25 లక్షల మంది వచ్చి జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అని చెప్పని నినదించిందంటేనే, కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకు కూడా చప్పట్లతో స్వాగతించిందంటేనే, ఈలలతో చప్పట్లతో స్వాగతించిందంటేనే రేవంత్ రెడ్డి అనే దుర్మార్గుడు ఎంత నీచమైనటువంటి పరిపాలన అందిస్తా ఉండు, ఎంత రాక్షస పాలన అందిస్తా ఉండు, ఏ రకంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా అణచివేతకు గురి చేస్తా ఉంది అనేటువంటి ఒక విషయం కూడా స్పష్టమైంది అనేటువంటి ఒక విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేల్చుకున్నాం. ఇవాళ విషయం ఏంటంటే నిన్న చెప్తున్నారు మిత్రులు, రేవంత్ రెడ్డి గారు రజతోత్సవ సమానంగానే ఇంట్లోనే కూర్చున్నాడట, ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళలేదట. తలుపు పెట్టుకొని ఇంట్లో టీవీ కత్తుకొని కూర్చున్నట్టుగా సభను చూస్తా అని చెప్పని ఆశపడ్డాడు. ఎక్కడన్నా కేసీఆర్ గారు నా పేరు తీయకపోతాడా, నన్ను తిట్టకపోతాడా, మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళా కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోయకపోతానా అని చెప్పని ఆబగా ఎదురు చూసిండట. కానీ కేసీఆర్ గారు పరికరాల పేరు ఎందుకు బయటకు తీయాలా అని చెప్పని ఆయన శుతిమెత్తగా ఎవరికి ఏం చెప్పాలని అది చెప్పేసిండు. చెప్పకపోతే అలిగి రాత్రి అన్నం తినకుండా పడుకున్నాడు రేవంత్ రెడ్డి. నన్ను ఒక్క మాట అనడా రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు ఇంత పెద్ద మీటింగ్ పెట్టే ఒక్క మాట అనడా అని అననట్టు, అర్థం కానట్టు అన్నాడు అని చెప్పని అలిగి అన్నం తినలేదట. మళ్ళీ ఆ బాధతోటి ఆ 4 మంత్రులను పిలిచి ఎట్లా నన్ను అనలేదు, కనీసం మీరన్న ప్రెస్ మీట్ పెట్టండి అంటే వాళ్ళు అడ్డమైనటువంటి రీతిలో కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన అవాకులు చవాకులు వేలుతూ అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేసినారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఒక విషయం, తెలంగాణ ఇచ్చింది అని చెప్పని వాళ్ళ మంత్రులందరూ కూడా ఎలుగెత్తి మాట్లాడినారు నిన్న.
తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పని మీరు ఇవాళ డప్పులు కొట్టవలసిన అవసరం లేదు. సోనియా గాంధీని బలిదేవత అన్నటువంటి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి సోనియా గాంధీని అవమానిస్తున్నటువంటి ఒక పార్టీ మీది. కానీ కేసీఆర్ గారు ఒక దార్శనికుడు, కృతజ్ఞతకు మారిపోయారు. అందుకే మొట్టమొదటి తొలి అసెంబ్లీ సమావేశంలోనే సోనియా గాంధీ గారి కృతజ్ఞతలు చెప్పిండ్రు. టైమ్ అండ్ అగైన్ సందట్లో సడేమియాల లెక్క మీరు చేసేటువంటి అడ్డమైన పనులను చేస్తారు, అరాచకాలకు పాల్పడతారు, దోపిడికి పాల్పడతారు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేరు, ప్రజలను పీడించుక తింటారు. ప్రశ్నిస్తే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అని చెప్పని ఒక షీల్డ్ను ముందు పెట్టుకొని శిఖండి రాజకీయాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు ఇవాళ చేస్తా ఉన్నారు. బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ కొన్ని విషయాలు నిన్న కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇది ట్రైలర్ మాత్రమే, ఎల్కతుర్తి సభ ట్రైలర్ మాత్రమే. రానున్నటువంటి ఒక 3-3.5 సంవత్సరాల పాటు మీ భరతం పట్టడానికి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధమైంది. అయిపోయింది, మీ హానిమూన్ అయిపోయింది, మీ టైం అయిపోయింది. ఇక 16 నెలల పాటు ఎంత టైం ఇవ్వాలనో అంత టైం ఇచ్చిండ్రు, ఎంత ఓపిక పట్టాలనో అంత ఓపిక పట్టిండ్రు. ఇవాళ మీరు ప్రజా పాలన పేరు మీద అధికారంకి వచ్చి ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి ఒక దుర్మార్గులు మిమ్మల్ని భరతం బట్టి ప్రజాస్వామికంగా మీకు బుద్ధి చెప్పేందుకోసం తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు కలుతున్న ఒక బలమైనటువంటి ఒక సంకేతాన్ని నిన్న కేసీఆర్ గారు ఇచ్చినారు. ఇకనైనా నేను మంత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక సందేశం, ఒక సలహా ఇవ్వదలుచుకున్నా. విమర్శ చేయాల. డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ డిసెంట్, క్రిటిసిజం, మ్యూచువల్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కానీ మీరు కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన క్రిటిసిజం చేసే ముందు, విమర్శ చేసే ముందు, ప్రతివిమర్శ చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు మీ గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, మీరు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిండ్రా? ఏ ఒక్క వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో మీరు అమలు చేసిండ్రా? నేను ఒక విషయం నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. ఇది మీరు మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టో 2023 ఎన్నికల్లో 420 వాగ్దానాలు, అనేక డిక్లరేషన్స్. గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలా. పొన్నం ప్రభాకర్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, సీతక్క కానీ నిన్న మాట్లాడిన వాళ్ళందరూ కూడా గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, ఈ 6 గ్యారంటీస్ అమలైందా? మీరు అమలైంది అని చెప్పని ప్రూవ్ చేస్తే ముక్కు నేలకు రాస్తాం. నడి రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాస్తాం. మరి మీరు అందరూ వచ్చి ముక్కు నేలకు రాస్తారా? రేవంత్ రెడ్డితో సహా మీ మంత్రివర్గ సభ్యులంతా వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాస్తారా? అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తారా? చెంపలేసుకుంటారా? సమాధానం చెప్పాలని చెప్పని కోరుతున్నాను. మీరు చేసినట్టుగా రుజువు చేస్తే ఈ 6 గ్యారంటీలు, నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, 100 రోజుల్లో చేస్తామన్నారు కదా. ఏం చూసి ఓటేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డిని చూసి ఆయన అమితాబ్ బచ్చన్ లెక్కున్నాడు, సినిమా యాక్టర్ లెక్కున్నాడు అని చూసి ఓట్లు వేసిండ్రా? కాదు కదా. మీరు ఇన్ని వాగ్దానాలు చేసినారు, ఇన్ని గ్యారంటీలు ఇచ్చినారు. అది కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సిద్దిరామయ్య, దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది పెద్ద పెద్ద నాయకులందరినీ పట్టుకొచ్చి మీరు డిక్లరేషన్లు చేయిస్తారు, వాగ్దానాలు చేయిస్తారు, మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తే మీరన్న మాటను ఆఖరికి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి ప్రజలను మభ్య పెడితే ప్రజలు నమ్మి ఇంత పెద్ద ఎత్తున మోసం చేస్తారా అని చెప్పని సంశయించకుండా వాళ్ళు మీకు ఓట్లేస్తే మీరు ఇవాళ ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమన్నట్టుగా కేసీఆర్ గారి పైన ఇవాళ దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. దుర్మార్గమైనటువంటి రీతిలో బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తా ఉన్నారు. ఇది న్యాయమా? ఇందులో ఒక్కటైనా మీరు ఇందులో 6 గ్యారంటీలు, మహాలక్ష్మి, ఆర్టీసీ బస్సుల ప్రయాణం అని పెట్టిండ్రు, ఆర్టీసీని తుంగలో దొక్కుతున్నారు. సిగలు పట్టుకొని ఆడోళ్ళు కొట్లాడుకునేటువంటి పరిస్థితి కల్పించే విధంగా బస్సుల సంఖ్య తగ్గించింది. మీరు ఉచిత బస్సు అని చెప్పని బస్సుల సంఖ్య తగ్గిస్తారండి ఎవడన్నా? బస్సుల సంఖ్య పెంచాలా ఉచిత బస్సు సర్వీస్ ఎఫెక్టివ్గా ఉండాలంటే. నువ్వు మహిళలకు ఇస్తా అన్న 2500 రూపాయలు ఇవ్వాలి, 500 గ్యాస్ సిలిండర్ దాదాపు 50-60 లక్షల మంది మహిళలకు ఇవ్వాలా, సగానికి కూడా ఇవ్వలే. నువ్వు ఎక్కడ కౌలు రైతులకు 15,000 రూపాయలను అది ఇవ్వలేను, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలను అది ఇవ్వలేను, క్వింటాల్కు వరకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నావు, మిగతా పంటలకు బోనస్ ఇస్తా అన్నావు, అది లేదు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల అతిగతి లేదు.
యువ వికాసం పేరు మీద 5 లక్షల విద్యా భరోసా కార్డులు అన్నారు. తర్వాత చేయుత పేరు మీద వృద్ధులకు, వితంతువులకు, మిగతా వాళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్లు. ఏమైంది రేవంత్ రెడ్డి? ఇది అడగొద్దా ప్రజలు? చెప్పు. అడిగితే మమ్మల్ని అడుగుతారా అని చెప్పారంటే మీరేమన్నా పైనుంచి ఊడిపడరా? మీరేమన్నా మీకేమైనా ప్రత్యేకమైన లైసెన్స్ వచ్చిందా? అంబేద్కర్ రాజ్యాంగం ఉందా, అనుమల రాజ్యాంగం ఉందా తెలంగాణలో? మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం కాబట్టి మేము ప్రశ్నిస్తాం. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని ప్రశ్నించేట హక్కు మాకు అంబేద్కర్ కల్పించిండు, అంబేద్కర్ రాజ్యాంగం కల్పించింది. కానీ అనుమల రాజ్యాంగం తెలంగాణలో ఏముంటుందంటే ప్రశ్నలు గిష్టాలు జాంతానై హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పెట్టి నరికిస్తా, చంపుతా, లేకపోతే ఇండ్ల మీద బుల్డోజర్లతో దాడి చేస్తా, చెట్లను నరుకుతా, జీవాలను చంపుతా, ప్రశ్నించే వాళ్ళను జైళ్లలో పెడతా అనేది అనుమల రాజ్యాంగం. నువ్వు అనుమల రాజ్యాంగం చేసినా, రేవంత్ రాజ్యాంగం చేసినా, మేము అంబేద్కర్ నమ్ముకున్నోడిని, భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నోడిని, కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తామనే ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను గమ్మత్ పొంగులేటి ఏమైనా మాట్లాడిండు అంటే నేను ఏమన్నా అనుకుంటా. సీతక్క మాజీ నక్సలైట్, ఆమె మాజీ నక్సలైట్. కొంత ఆమె అంటే గౌరవంగా కూడా మేమందరం వ్యవహరిస్తాం. హక్కుల కోసం పోరాడినటువంటి ఒక త్యాగశీలి కదా అని చెప్పని ఆమె పట్ల కొంత గౌరవంగా ఉంటాం. ఆమెన్న ఏమైనా పద్ధతిగా రెస్పాండ్ అవుతుంది అంటే ఎవరండి భారతదేశంలో ఒకడే ఒక నాయకుడి, వాళ్ళ దమ్మున్న నాయకుడి, వాళ్ళ దమ్మున్నటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు నిన్న ఆ 25 లక్షల మంది సభలో కర్రెగుట్ట కావచ్చు, కగారు కావచ్చు, ఇటువంటి ఒక ప్రాంతాలలో నక్సలైట్లు ఊచకోత గురిగా పడతా ఉన్నారు. వాళ్ళ ప్రజాస్వామిక హక్కులు కాపాడే విధంగా వాళ్ళతో శాంతి చర్చలు జరపవలసిన అవసరం ఉంది అని చెప్పని ఆశ్వాసన తెలియజేసినటువంటి ఒక బలమైన దమ్మున్నటువంటి ఒక ఏకైక నాయకుడి వాళ్ళ భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్ర మంత్రిగా ఉన్న నాయకుడు లేచి నిలబడి మాట్లాడితే ఒక మాజీ నక్సలైట్గా అరే పెద్ద మనిషి ఇంత పెద్ద ఆశ్వాసన ఇచ్చిండు అని చెప్పని కృతజ్ఞత చెప్పాల్సింది పోయి ఆయన పైన నోరెట్లా పెట్టుకుని ఏదో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా అని, ఆయన కడుపు నొప్పి లేచింది కదా అని, కేసీఆర్ తిట్టలేదని అలిగిండు కదా అని చెప్పని ఆయనను బుజ్జగించడం కోసం కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే ఎంతవరకు న్యాయమమ్మా? ఎంతవరకు న్యాయమమ్మా? మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు అమలు చేయకపోతే అడగొద్దా అమ్మా? అడగొద్దా అమ్మా? పొంగులేటి అంటే వ్యాపారస్తుడు, ఆయన ఏమన్నా మాట్లాడతాడు. నువ్వు నాయకురాలివి కదా, హక్కుల పోరాటం చేసిన దానివి, సాయుధ పోరాటం చేసిన దానివి, ఉద్యమాల్లో ఉన్న దానివి, ప్రజల స్ఫూర్తిని, ప్రజల ఆకాంక్షలను, ప్రజల బాధలను అర్థం చేసుకునేటువంటి ఒక సోయి లేదా అమ్మా? మీరు కూడా ఈ ఉరవడిలో మూసలో పడిపోయి కేసీఆర్ గారి పైన దాడి చేస్తే, కనీస కృతజ్ఞత లేకుండా దాడి చేస్తే న్యాయమా సీతక్క అని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకపోతే మాటి మాటికి తెలంగాణ ఇచ్చినాం, అరే బ్రిటిష్ వాడు కూడా తెలంగాణ భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిపోయిండు, ఇచ్చిండు కాబట్టి పొగుడుకుంటా కూర్చుంటావా? తప్పు చేస్తే తప్పు అంటాం, నువ్వు వాళ్ళు తప్పు చేస్తున్నావు. నేను కొన్ని విషయాలు సూటిగా అడగదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, ఈ మంత్రివర్గ సభ్యుల్ని కావచ్చు. కేసీఆర్ గారు నిన్న అంత పెద్ద సభలో పెద్ద మనిషి, ఆయన తెలంగాణకే పెద్ద ఆయన, బీఆర్ఎస్కే పెద్ద ఆయన కాదు, ఇవాళ తెలంగాణకే పెద్ద ఆయన. నేను కొట్లాడి కష్టపడి తెచ్చిన తెలంగాణ ఇవాళ ఇక్కట్లలో ఉంది, నాకు బాధ అవుతుంది అని చెప్పని ఆ పెద్ద మనిషి ఆర్ద్రతతో నిన్న మాట్లాడిండు. ఆ ఆర్ద్రత వెనక ఉన్నటువంటి ఒక ప్రజల పట్ల ఉన్న ప్రేమ, తెలంగాణ పట్ల ఉన్న సోయి, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం ఆయన తండ్లాటను అర్థం చేసుకోలేకుండా ప్రెస్ మీట్ పెట్టి ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేయటం న్యాయమా? న్యాయమా? నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఆయన బాధ అంతా ఒకటే, స్టెబిలైజ్ అయినటువంటి ఒక తెలంగాణ, దాన్ని ఇవాళ డీస్టెబిలైజ్ చేస్తూ ఉన్నారు మీరు. ఇవాళ ఒక అభివృద్ధి పథంలో ఉన్నటువంటి ఒక తెలంగాణను తిరోగమనం వైపు మీరు నెడతా ఉన్నారు ఇవాళ అని చెప్పని పెద్ద మనిషి బాధపడతా ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన పెద్ద ఆయన బాధపడతా ఉన్నాడు. ఆ బాధను అర్థం చేసుకొని ఆత్మవిమర్శ చేసుకొని పరిపాలనపై పట్టు సాధించి ప్రజల పట్ల ప్రేమతో, సోయితో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి ఒక మంచి సుపరిపాలన అందించాల్సిన ఒక ముఖ్యమంత్రి ఏమో రేవంత్ రెడ్డి, ఏం ట్యాక్స్ అది, రాహుల్ రేవంత్ ట్యాక్సా, ఆర్ఆర్ ట్యాక్సో, విచ్చలవిడి దోపిడి, కుటుంబం అంతా దోపిడికి పాల్పడతా ఉంది. ఈ దోపిడీ చేస్తామని అధికారంలోకి వచ్చినారా మీరు? రాజ్యాంగాన్ని కూని చేస్తామని అధికారంలోకి వచ్చినారా మీరు? సూటిగా 2-3 ప్రశ్నలు అడిగినారు కేసీఆర్ గారు. ఏం పెద్ద మనిషిగా మాట్లాడాడు. ఈ ఇంటికి పెద్ద ఆయన ఎట్లా అడుగుతాడో రాష్ట్రానికి పెద్ద ఆయనగా అడిగినాడు. చెప్పండి, ఆ రియల్ ఎస్టేట్ వాల్యూ ఎందుకు తగ్గిపోయింది? పొంగులేటి సమాధానం చెప్పవా? రెవెన్యూ మంత్రి కదా నువ్వు, చెప్పు, సమాధానం చెప్పు.
రియల్ ఎస్టేట్ వాల్యూ ఎందుకు పడిపోయింది? ఎందుకు తెలంగాణ చుట్టూ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది, తెలంగాణలో అప్పటిదాకా అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం, దాని చుట్టూ ఉన్నటువంటి పరిసర రంగాలన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నట్టు ఒక సెక్టర్ ఎందుకు నాశనమైంది? తదనంగా తెలంగాణ ఆర్థికంగా ఎందుకు కుదేలైంది? సమాధానం చెప్పు పొంగులేటి, రెవెన్యూ మినిస్టర్ కదా. దానికి సమాధానం చెప్పకుండా కేసీఆర్ గారి పైన దాడి చేయటం ఎంతవరకు న్యాయం? నేను ఒకటే అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు రైతు వ్యవసాయాన్ని స్టెబిలైజ్ చేసి పడేసినారు కంప్లీట్గా. ఈ స్టెబిలైజ్ దట్ సెక్టర్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70% మంది రైతాంగం కడుపులో సల్ల కదలకుండా శాంతంగా ప్రశాంతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడే విధంగా ఒక ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజెస్గా రైతులను తీర్చిదిద్దే విధంగా వాళ్లకు స్వాంతన కల్పిస్తూ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకపోతే ఎంఎస్పీస్ కావచ్చు, లేకపోతే పండించిన పంటను కొనటం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ చేసి అద్భుతంగా ఇరిగేషన్ ఇచ్చి, వాటర్ ఫెసిలిటీ ఇచ్చి కావచ్చు, ఇవన్నీ చేసి అద్భుతంగా దాన్ని స్టెబిలైజ్ చేస్తే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ రైతులు నష్ట కష్టాల పాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు రైతు రుణమాఫీ అంటారు. రైతు రుణమాఫీ చేసిండ్రా పూర్తిగా? గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి. ఆత్మవిమర్శ చేయి పొంగులేటి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడంగానే కాదు కదా. మీరు నిజంగానే రైతు రుణమాఫీ చేస్తే ఊళ్ళలో రైతులు ఎందుకు తిడుతున్నారు? ఇవాళ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు. ఇవాళ వస్తే 12,000, నేను వస్తే 15,000 అన్నావు రేవంత్ రెడ్డి. ఏమైనా 15,000? రైతులకే కాదు, నేను రైతు కూలీలకు 12,000 ఇస్తానన్నావు. ఏమైనా 12,000 రైతు కూలీలకు? నిన్ను నమ్మి ఓట్లేసిండు కదా. రైతు బీమా అమలు కానిస్తలేవు, రైతు బంధు అమలు కానిస్తలేవు, రైతు రుణమాఫీ పూర్తిగా చేయవు, పండించిన పంటకు సరి అయినటువంటి ఒక ధర కల్పించట్లేవు, నీ బోనస్ గీనస్ అంతా బోగస్ అయిపోయింది. మరి రైతులు అడగరా? కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి పెద్ద ఆయనగా అడగడా? అడిగితే మళ్ళీ ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేస్తారా? ఇది ఎంతవరకు న్యాయమో అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ భారతదేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా ప్రతి ఇంటికి తాగునీరు కేసీఆర్ గారు అందించారు. నీ చేతగానితనం వల్ల రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, మీ చేతగానితనం వల్ల ఇవాళ మళ్ళా తాగునీటి కష్టాలు వచ్చినాయి. ప్రజలు నీటి కోసం ఇవాళ యుద్ధాలు చేసుకునే పరిస్థితి మళ్ళా ఏర్పడ్డది. అడగొద్దా? మేము అడగొద్దా? మమ్మల్ని డిఫేమ్ చేస్తున్నారు అని చెప్పని శుద్ధపూసలు లెక్క అడ్డమైన మాటలు మాట్లాడుతున్న పెద్ద మనుషులారా, మీరు తాగునీరు కష్టాలు కనుక సృష్టించకపోయి ఉంటే మేమెందుకు అడుగుతాము? ఎందుకు సోషల్ మీడియా అడుగుతుంది? ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిడతారు? కనురెప్పపాటు కరెంటు పోనటువంటి ఒక కేసీఆర్ కాలం ఇవాళ ఏ ఇంట్లో చూసినా లో వోల్టేజ్, ఏసీలు కాలిపోతున్నాయి, ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి, కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి. ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు కరెంటు ఉండదో తెలియదు. నానా కరెంటు కష్టాలు ఉన్నాయి. మిమ్మల్ని తిట్టొద్దా? మిమ్మల్ని ప్రశ్నించొద్దా? మిమ్మల్ని నిలదీయొద్దా? నిలదీస్తే తప్ప? రియల్ ఎస్టేట్ వాల్యూ అట్లనే, కరెంటు కష్టాలు అట్లనే, తాగునీరు కష్టాలు అట్లనే. యువకుల గురించి మాట్లాడుతున్నారు. 50,000 ఉద్యోగాలు ఇచ్చేసిండని చెప్పని. ఏం అబద్ధం? ఆయన నమ్మటానికి చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి. అట్లా మీకు చెప్పుకోవడానికి సిగ్గులేదో వినడానికి ప్రజలకు సిగ్గుందో అనే విషయం దయచేసి అర్థం చేసుకోవాలా. ఏ దొడ్ల గట్టినా పర్వాలేదు, నా దొడ్లే ఇంత చాలన్నట్టున్నది ఈ మంత్రివర్గ సభ్యుల బుద్ధితనం. మీరు ఇచ్చినారు 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్. గుండె మీద చేయబెట్టుకో పొంగులేటి. మీరు ఇచ్చినావు, నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు. కేసీఆర్ గారు ఆ ఉద్యోగాలు సృష్టించి నోటిఫికేషన్లు ఇస్తే వాటిని నీ ఖాతాలో వేసుకొని నేను ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని నువ్వు ఇస్తానన్న 2 లక్షల కోటాలో ఇవి కూడా కలిపేసుకొని నువ్వు దాటవేత ధోరణికి పాల్పడుతూ యువకులను మోసం చేసే ప్రయత్నం చేస్తే మేము అడగొద్దు. అడిగితే డీఫేమ్ చేస్తున్నారు. కేసీఆర్ గారు మమ్మల్ని పరిపాలన చేయనిస్తలేడు. ఇది మీరు మాట్లాడే మాట. సిగ్గు ఎగ్గు ఉండాల. జీవో 46 బాధితులు, నేను మీడియా మిత్రులకు దయచేసి దీన్ని హైలైట్ చేయమని చెప్పి కోరుతున్నా. దాదాపు 1,00,000 మంది బాధితులు. వాళ్ళు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం అని చెప్పని వాళ్ళు నానా కష్టపడతా ఉన్నారు. సుప్రీంకోర్టులో వాళ్ళకి మద్దతుగా మేము ఉన్నాం. ఇవాళ వాళ్ళనైతే ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకున్నారండి. ఇవాళ వాళ్ళను డస్ట్బిన్లో పడేసినారు. వాళ్ళని ఇవాళ ఖర్చుని కనుక దూడ్చుకొని మనం పక్కకు పడేసినట్టుగా వాళ్ళని పడేసినారు. ఇవాళ వాళ్ళు ఏమన్నారు? మేము జీవో 46 రాగానే రద్దు చేస్తాం, మీ అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే దామోదర్ రాజనరసింహ గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు, మొత్తం మంత్రివర్గ సభ్యులు ఫోటోషూట్ మొత్తం వాళ్ళని పిలుచుకోవాలా, ఫోటోలు దిగాలా. కేసీఆర్ గారు జీవో 46 పట్టుకొచ్చిండ్రు, మాకు ఉద్యోగాలు రావట్లేదు, మేము రాగానే రద్దు చేస్తాం అధికారంలో రాగానే అని చెప్పని వాళ్ళని వాడుకొని వాళ్ళకి బస్సులు పెట్టి వాళ్ళతో ప్రచారాలు చేయించి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారా అంటే సుప్రీంకోర్టు మెట్ల దగ్గర ఉన్నారు. ఎవరు దేక్తలేరు. అడుగొద్దా మరి వాళ్ళ తరపున? దొంగ జీవో పట్టుకొచ్చినావు, జీవో 29.
55 జీవో పక్కన పెట్టి దొంగ జీవో పట్టుకొస్తే బీసీ ఎస్సీ ఎస్టీ నోట్ల మన్ను కొట్టి గ్రూప్ 1 పరీక్ష లాంటి పరీక్ష మొత్తం సర్వనాశనం చేస్తూ ఉన్నారు. మాకు రావాల్సిన హక్కులను మీరు కాలరాస్తున్నారు అంటే పట్టించుకోలే, మొండితనంగా పరీక్ష పెట్టినాం. ఆ పరీక్ష కన్నా చక్కగా నిర్వహించడం అంటే సిగ్గుండాలి ఈ మంత్రులకు. ఆ పరీక్షను చక్కగా నిర్వహించిండ్రు అంటే హైకోర్టు వాళ్ళ స్టే ఇచ్చింది. బికాజ్ దర్ ఆర్ గ్లేరింగ్ ఎర్రర్స్ ఇన్ ది వాల్యుయేషన్. స్పష్టమైన తప్పిదాలు ఉన్నాయని చెప్పాను. ఇన్ని తప్పిదాలకు పాల్పడి ఇంత పెద్ద ఎత్తున చిల్లర ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజల తరపున ప్రశ్నించొద్దు అని చెప్పానంటే అంతకంటే మూర్ఖత్వం ఏంది అని చెప్పని వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఒక గుండె మీద చేయబెట్టుకొని నేను రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ మొత్తం ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్ మీ గుండె మీద చేయబెట్టుకోండి. ఒక్క క్షణం రాత్రిపూట మంచిగా అన్నం తినండి, పండుకోండి, గుండె మీద చేయబెట్టుకొని ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రజలు ఈ మేనిఫెస్టో నమ్మి మీకు ఓట్లేసింది. 16 నెలలు అయిపోయింది. 5 ఏళ్లలో 16 నెలలు ఇస్ అ బిగ్ టైం. మీరే అన్నారు 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పిండ్రు. మీరు అమలు చేయకపోతే ప్రశ్నించొద్దా అని చెప్పని మేము సూటిగా అడుగుతాను. మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు గుండె మీద చేయబెట్టుకొని మీ ఆత్మసాక్షిగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీకు పరిపాలన చేతనవుతుందా? మీకు పరిపాలన చేయవస్తుందా? మీకు పరిపాలన చేతనవుతుందా? మీకు పరిపాలన చేయవస్తుందా? మీది నిజంగానే ప్రజాపాలన, లేదు పోలీస్ పాలన, లేదు ఇవాళ తెలంగాణలో అనుముల రాజ్యాంగం అమలవుతుందా, లేదు అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి గుండె మీద చేయబెట్టి అని చెప్పని మంత్రులకు, ముఖ్యమంత్రికి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఎక్కడ నేను దేశ ప్రధాని అన్నాడు ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పాను, దేశ ఆర్థిక మంత్రి అంది ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పాను. ఎక్కడదండి ఇది? ఇష్టం వచ్చినట్టు దోపిడి. ప్రజాపాలన అని చెప్పిన అధికారానికి వచ్చేసి ఆర్ఆర్ ట్యాక్స్ ఏంది? ఇవాళ ఏ బిల్డర్ దగ్గరికి పోయినా వాడు కళ్ళల్లో రక్తం వస్తూ ఉంది, వాడు గుండెలు పగిలిపోయి ఏడుస్తూ ఉన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ ఇస్తేనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ముందుకు పోతుంది, లేకపోతే డిమాలిషన్ హైడ్రాలు వస్తాయి. ఆర్ఆర్ ట్యాక్స్ కానీ విని ఎడగల దేశంలో ఎక్కడా లేదు ఆర్ఆర్ ట్యాక్స్. కానీ అనుమల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ అమలు చేస్తాడు. విచ్చలవిడి దోపిడికి పాల్పడుతున్న పరిస్థితి చూస్తూ ఉంటాడు. అంతా ఎంత దుర్మార్గం ఉంది అంటే సొంత పార్టీ నాయకులపైన కూడా దాడి చేస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి. మీనాక్షి నటరాజన్ అని చెప్పని ఒక ఇన్ఛార్జ్ వచ్చింది, పెద్ద మనిషి, కొంత గాంధీ ఫిలాసఫీని నమ్ముకునేటువంటి ఒక పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి వచ్చి ప్రభుత్వంలో ఈ తప్పు ఉంది, ఆ తప్పు ఉంది, హెచ్సియు లాంటి ప్రాంతంలో మీరు చెట్లను ఎట్లా నరుకుతావు, నోరు లేని జీవాలను ఎట్లా చంపుతావు అని చెప్పని అడిగితే ఆమె పేరు పైన కూడా అడ్డమైనటువంటి ఒక రీతిలో తప్పుడు ప్రచారాలు చేసి ఆమె పరిపాలనలో చొరబాటు చేస్తున్నది, షీజ్ ఇన్వేడింగ్ ఇన్ టు ఆ గవర్నెన్స్ అని చెప్పని ఆవిడ పైన తప్పుడు ప్రచారాలు చేయించి సోషల్ మీడియాలో దుమ్మెత్తేట్టుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరు ప్రశ్నిస్తే మీ తప్పిదాన్ని ఎత్తి చూపితే అది కేసీఆర్ అయినా పర్వాలేదు, ఇంకెవరైనా పర్వాలేదు, దుమ్మెత్తి పోసి వాళ్ళ కాలం చెల్లించుకోవాలని చూస్తూ ఉన్నావు. నీకు కాలం మూడింది రేవంత్ రెడ్డి. ఎవరెవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండరో, ఎవరైతే భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలన అందించరో వాళ్లకు తగు మూల్యం చెల్లించుకునేటువంటి ఒక రోజు తప్పనిసరిగా ఉంటుంది. అది ఇవాళ, రేపా, 2 ఏళ్లక, 3 ఏళ్లక ప్రజలన్నీ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఆ గమనించడంలో భాగంగానే 25 లక్షల మంది నిన్న ఆ సమావేశానికి వచ్చిండ్రు, ఆ సభకు వచ్చిండ్రు. కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని ఎలుగెత్తి చాటి ఆయన పట్ల విశ్వాసాన్ని చూపెట్టిందన్న ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంత్రుల మధ్య సయోధ్య లేదండి, శుతిలేని సంసారము, ఇది ప్రజలకు కూడా తెలియాలా. ఒక్కడన్నా ముఖ్యమంత్రి ఎట్లా ఫెయిల్ కావాలని మొత్తం కేబినెట్ మంత్రులు అనుకుంటారు, ఒక్కో కేబినెట్ మంత్రి ఎట్లా ఫెయిల్ కావాలని చెప్పని ముఖ్యమంత్రి అనుకుంటారు. ఈ సక్కదాన సంసారం తెలంగాణను అభివృద్ధి పథంలో పెడుతుందా చెప్పరు ఒక్కసారి? నా శృతి లేనట్టుగా సంసారం ఎట్లయితే ఆ ఇంటిని నాశనం చేస్తుందో, ఈ శృతి లేని కేబినెట్ మినిస్టర్స్ ఇవాళ మంత్రులంతా కూడా తెలంగాణను సర్వనాశనానికి గురి చేస్తున్న ఒక విషయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది. మీకు ముళ్ళు గర్ర పెట్టి పొడుస్తుందనే ఒక విషయాన్ని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పని తెలియజేస్తూ, నేను చివరిగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సభ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇది చారిత్రాత్మకమైన సభ, ఒక హిస్టారికల్ మీటింగ్, రికార్డ్ బ్రేకింగ్ మీటింగ్. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత పెద్ద సమావేశం సభ జరిగినట్టుగా దాఖలాలు లేవు. ఇది మరో గిన్నీస్ బుక్ రికార్డు సంబంధించినట్టు ఒక రికార్డులోకి ఎక్కేటువంటి ఒక సభ. అయినప్పటికీ కూడా ఇటువంటి సభలు, సమావేశాలు ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, తెలంగాణ కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం కేసీఆర్ గారు ముందు నిలబడతారు. అనేక సభలు, అనేక సమావేశాలు, అంకుశం లెక్క ఈ ప్రభుత్వాన్ని ముల్లుగర్ర పెట్టి పొడుస్తాం, ప్రజల పక్షాన పోరాడతాం, హక్కులన్నీ కూడా కాపాడుకుంటాం.
భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామనే ఒక విషయాన్ని తెలియజేస్తూ చివరిగా మరొక్కసారి ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి అనేక మంది సబ్బండ వర్గాలకు చెందినటువంటి ఒక ప్రజలు 25 లక్షల మంది అమ్మలు అక్కలు అన్నలు చెల్లెళ్ళు అందరికీ కూడా పెద్దలు పేరు పేరున మీ అందరికీ కూడా శిరస్సు వంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక శుభాభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మీరు ప్రపంచానికి కేసీఆర్ గారి యొక్క సభను చాటి చెప్పినందుకు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా మీడియా యాజమాన్యాలకు మీడియా మిత్రులకు కెమెరా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా సోషల్ మీడియా ఇట్స్ అ రెవల్యూషన్. గమ్మతేంది అనంటే బహుశా 10 లక్షల పైచీలకు కేసీఆర్ గారి యొక్క ప్రసంగాన్ని వివిధ ప్లాట్ఫామ్స్లో లైవ్లో చూసినటువంటి ఒక ఏకైక రికార్డ్ బ్రేకింగ్ లైవ్ వాచింగ్ ఆఫ్ కేసీఆర్ స్పీచ్ ఎస్టర్డే దాదాపు 10 లక్షల పైచిలకు. అక్కడ 25 లక్షలు ఉంటే దాదాపు 10 లక్షల మంది లైవ్ చూసిండ్రు అని చెప్పని ఎంతమ్మా లక్షలు అని చెప్పని చెప్పినారు. కాబట్టి ఇది కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఒక ప్రాబల్యం, ప్రజాదరణ, వారిపైన ప్రజలకు ఉన్నటువంటి ఒక నమ్మకం, విశ్వాసం, ఈ ప్రభుత్వం చేస్తున్న దాష్టికం దాని యొక్క మూల్యం ఏందన్నట్టుగా స్పష్టంగా నిన్న కనబడదు. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజల కోసం తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఇంకా బలమైనటువంటి ఒక ప్రజాస్వామిక పోరాటాలు చేస్తుంది, మీకు అండగా ఉంటుంది అని చెప్పని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.